ఓం నమో వెంకటేశాయ. మైసెల్ఫ్ తరుణ్ ఫ్రమ్ టిఆర్ డిజైన్. ఇవాళ మనం కాంచీవరం పట్టు ధోతీ సెట్స్ గురించి మాట్లాడుకుందాం. కాంచీవరం పట్టు ధోతీ సెట్స్కి భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం ఒక విశిష్టత సంప్రదాయం ఉన్నాయి. ఇవాళ నా చేతిలో ఉంది కంచి పట్టు ధోతీ సెట్ అనమాట. దీంట్లో పంచ, పైకండువ, కుర్తా ఫ్యాబ్రిక్ వస్తుంది. సో మనం ఇలా ఉన్న కంచి పట్టు ధోతీ సెట్ని ఇలా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పై పంచ విత్ ధోతీ, డిఫరెంట్ కలర్స్, క్రీమ్ కలర్, వైట్ కలర్, గోల్డ్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అందులో కూడా టిష్యూ ఉంటుంది, నార్మల్ కంచి పట్టు ఉంటుంది. మన దగ్గర కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చాం, ఇలా ఆరెంజ్ థ్రెడ్స్తో అక్కడక్కడ డాట్స్ ఇచ్చాం. ఎందుకు ఇలా ఆరెంజ్ థ్రెడ్స్ ఇచ్చామంటే పెళ్లి కూతురు శారీ ఆరెంజ్ కలర్ అనమాట. సో తను ఆరెంజ్ కలర్స్ ఇలా చేయించుకుంది. అదే ఇక్కడ పెళ్లి కూతురు ఏంటంటే గోల్డ్ శారీ వేసుకుంది. సో గోల్డ్ థ్రెడ్ ఇచ్చాం. ఇలా డిఫరెంట్గా మనం కావాల్సినట్లు కస్టమైజ్ చేసుకో. ఒక హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్, ఇలా లీవ్స్ ఇచ్చాం. ఎందుకు ఇలా లీవ్స్ ఇచ్చామంటే ఇక్కడ ధోతీ సెట్లో మనకు ఇక్కడ చిన్న బార్డర్ ఉందన్నమాట. ఇలా దానికి తగ్గట్టు మనం ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాం. ఇదే కాకుండా మన శారీకి తగ్గట్టు కలరు, ఇలా డిఫరెంట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్లు కస్టమైజ్ చేయించడం మా బాధ్యత. ఓకేనా? కలర్ కావాలా, గోల్డ్ కలర్ కావాలా, డార్క్ గోల్డ్ కావాలా, లేకపోతే పేస్టల్ కలర్స్ కావాలా, వీ కెన్ కస్టమైజ్ ఎనీథింగ్ అనమాట. ధోతీ కండువాతో పాటు మనం యాక్సెసరీస్ అంటే పగిడి, అంటే పెళ్లి కొడుకు పెట్టుకునే టోపీ అనమాట, పగిడి అంటాం. ఈ పగిడి కూడా మనం కస్టమైజ్ చేస్తాం విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో. అండ్ షూ కూడా మనం విత్ ప్యూర్ రా సిల్క్, మనం గోల్డ్ కలర్ తీసుకొని దాని మీద విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి కస్టమైజేషన్. మీకు ధోతీ, కండువా, కుర్తా, మనం ఏంటంటే కుర్తాకి హ్యాండ్ ఎంబ్రాయిడరీతో నీట్గా హ్యాండ్ వర్క్ చేసాము. అండ్ ఈ డిజైన్ ఎలా తీసుకున్నామంటే ఇక్కడ కండువాలో ఉన్న ఈ డిజైన్ తీసుకొని ఇక్కడ మనం సేమ్ డిజైన్ని మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ టోటల్గా చేసాం.